హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూస్తే మీ పర్సన్ కింగ్ ఎనర్జీస్లో ఉన్నారు ఈరోజు. సో ఇక్కడ మనకి ఎక్కువ ఏరిస్, లియో, సాజిటేరియస్ కనిపిస్తుంది. అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ డెవిల్ కార్డ్ అండ్ డెత్ కార్డ్ కూడా రావడం జరిగింది. సో డెవిల్ కార్డ్ని కన్ఫర్మ్ చేస్తే మనకి నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అండ్ డెత్ కార్డ్ని కన్ఫర్మ్ చేస్తే 3 of Wands. సో టోటల్ ఎనర్జీస్ ఇక్కడ కొంచెం కరేజ్ కావాలి అని చూపిస్తుంది అనమాట. అంటే ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ అనేది చూపిస్తుంది ఇక్కడ రీడింగ్లో. అండ్ కరేజ్ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి మీ దగ్గరికి రావాలి అని అంటే ఇంకా పాత విషయాలు మర్చిపోవడానికి ఇంకా స్పేస్ కావాలి మీ పర్సన్కి. బట్ అయినా కూడా మీ దగ్గరికి రావడానికి అయితే 100% ట్రై చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుంది. అన్ని రాసుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. మీ పర్సన్ త్వరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ 3 to 4 weeksలో మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. చాలా చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి మీరు సిచ్యువేషన్స్ని ఫోర్స్ చేయకండి. అంటే మీరు కమ్యూనికేషన్ కోసం మీరు పదే పదే మెసేజెస్ చేయడం, ఒకవేళ మిమ్మల్ని అన్బ్లాక్ చేసినా కూడా మీరు పదే పదే మెసేజెస్ చేయకండి. జస్ట్ ఏదో ఒక చిన్న మెసేజ్ పెట్టేసి రిప్లై వచ్చే వరకు ఆగండి. పదే పదే మెసేజెస్ చేయటం వల్ల మళ్ళీ అక్కడ కంగారు పడిపోయి మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేసేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకవేళ మీ నెంబర్స్ అన్బ్లాక్ చేసినా కూడా ఏదో ఒక చిన్న మెసేజ్, హాయ్ అని కానీ లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న మెసేజెస్ ఉంటాయి, అది ఒక్కటే పెట్టండి. పెద్ద పెద్ద కన్వర్సేషన్స్ స్టార్ట్ చేసేస్తే మీరు స్టార్టింగ్లోనే అక్కడ మీ పర్సన్ ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలియదు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మీరు అలా రెస్పాండ్ అవ్వకండి. ఒకవేళ మీ పర్సన్ మీకు మెసేజ్ పెట్టినా కూడా మీరు చిన్న రిప్లై పెట్టండి, పెద్ద పెద్దవి పెట్టద్దు. మీరు పాత విషయాలన్నీ మళ్ళీ జరిగిపోయినవన్నీ మళ్ళీ స్టార్ట్ చేసేయద్దు. అడగటం, క్వశ్చన్ మీద క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేస్తే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేసేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అన్బ్లాక్ చేసి మాట్లాడదాంలే అనుకున్నట్టు చేస్తారు. సో మీరు కొంచెం మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ మీ పర్సన్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారు. సో ఈ సిచ్యువేషన్ని న్యాచురల్గా జరగనిద్దాం. ఎందుకంటే మనం ఫోర్స్ చేసే కొద్దీ మీ పర్సన్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మనకు తెలియదు. సో మీరు కొంచెం కాన్వర్సేషన్ కొంచెం లిమిటెడ్గా పెట్టుకోండి. అక్కడ ఆల్రెడీ ఇంకా చాలా గొడవలు జరుగుతున్నాయి. అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్కి కొంచెం ఏదైతే అమౌంట్ అలాంటివి ఏదైనా ఇచ్చి ఉన్నారనుకోండి, ఒకవేళ ఆ అమౌంట్స్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఇమీడియట్గా క్లియర్ చేయమని ఆ అమౌంట్స్ అన్నీ. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నారు చాలామంది ఇక్కడ. అలా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇంకా అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి మీ పర్సన్ దగ్గర, థర్డ్ పార్టీకి మీ పర్సన్కి. సో అలాంటి టైంలో మీరు ఇలాంటి ఒకదాని మీద ఒకటి మెసేజెస్ చేస్తూ ఉంటే అక్కడ ఎలా రెస్పాండ్ అవుతారో మీకు తెలుసు, ఇంకా నేను చెప్పక్కర్లేదు. సో అందుకనే చెప్తున్నాను, నైట్ టైం చాట్ చేయడానికి చూడండి. బాగా నైట్ అంటే చిన్న మెసేజ్ పెట్టి వదిలేసేయండి అంతే, చాటింగ్ స్టార్ట్ చేసేయద్దు. అండ్
మీ పర్సన్ కూడా అలానే చేస్తారు. ఎప్పుడో సడన్గా మీకు నైట్ టైమే మెసేజ్ చేస్తారు, అది మీరు మార్నింగ్ లేచి చూసుకోవడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ 3 to 4 వీక్స్లో ఇది జరగబోతుంది. అండ్ మనీ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో, వాళ్ళు రేపు మంచి రోజు కాబట్టి, రేపు క్వార్టర్ మూన్ రాబోతుంది. రేపు ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఈవినింగ్ వరకు క్వార్టర్ మూన్ ఉండబోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మనం ఒక 5 రూపీ కాయిన్ తీసుకోండి. ఆ 5 రూపీ కాయిన్ని ఒక రెడ్ కలర్ క్లాత్లో చుట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. అలా చేయటం వల్ల మీకు అది రేపు ఈవినింగ్ 5 లోపల పెట్టుకోవాలి. అలా మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. అండ్ అలా చేయటం వల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి రోజు రోజుకి. మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది, మనీ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. రేపు ఈవినింగ్ 5 లోపు ఇది చేయండి. ఎవరైతే ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవుదాం, డెవలప్ అవుదాం అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లే కాదు, ఇంకా డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ రెమెడీ, చిన్న రెమెడీ. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మ్యారేజ్ బ్రేక్ అయింది, కొంతమందికి ఎంగేజ్మెంటే బ్రేక్ అయింది. సో కొంతమందికి అసలు ఏ రిలేషన్షిప్ వద్దు అని చెప్పడం కూడా జరిగింది. అంటే పోస్ట్ పోన్ చేయటం కాదు, ఇంకా కంప్లీట్గా రిలేషన్షిప్ వద్దు థర్డ్ పార్టీతో అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా చాలా యారోగెంట్గా ఉంటున్నారు, చాలా అగ్రెసివ్ రిప్లైస్ ఇస్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, థర్డ్ పార్టీ వాళ్ళకి. మీ పర్సన్ ఎంపరర్ ఎనర్జీలో ఉంటున్నారు, ఏరీస్ ఎనర్జీ, మేషరాశి. సో అలా ఉన్నప్పటికీ కూడా మీ వైపు మాత్రం చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నాయి. మీ వైపు ఉన్న థాట్స్, మీ మీద ఉన్న థాట్స్ ప్రాసెస్ మొత్తం, మీ మీద ఉన్న ఫీలింగ్స్ అవన్నీ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నాయి, చాలా రొమాంటిక్గా ఉంటున్నాయి. సో ఇక్కడ ఫీలింగ్స్ వేరు, అక్కడ ఫీలింగ్స్ వేరు, అక్కడ ఎక్స్ప్రెషన్స్ వేరు, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ వేరు మీ వైపు. సో అలా ఉంటున్నాయి, అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పర్సన్. అంటే మీ వాల్యూ ఏంటో తెలిసింది మీ పర్సన్కి ఇప్పటికీ. సో అందుకనే అలా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీకు, ఈ వీడియో మీ దగ్గరికి వచ్చే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. అండ్ రీడింగ్లో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ అవ్వనివి మీ పాయింట్స్ కాదని వదిలేసేయండి. ఇక్కడ చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి మీ వైపు. సో సోన్ ఆ డిజైర్స్ అన్నీ కూడా తీర్చుకోవడానికి కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కానీ జెన్యున్ పీపుల్ ఎవరు, ఫేక్ పీపుల్ ఎవరు అనేది డిసైడ్ చేసుకోవాల్సిన విషయం, రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. అది యూనివర్స్ కూడా మీకే వదిలేస్తుంది. అండ్ ఎవరైతే ఇట్లా సెకండ్ పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అని ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను, సెకండ్ పర్సన్ కోసం. అండ్ మేబీ రేపు ఈవినింగ్ ఆ వీడియో పెడతాను అబౌట్ సెకండ్ పర్సన్. చాలామంది పాస్ట్ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు. అండ్ సో రిజెక్ట్ చేసేద్దాం ఈ ప్రపోజల్ని అని ఫిక్స్ అయి ఉన్నారు కొంతమంది. సో అది మీ ఇష్టం అనుకోండి. అండ్ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి చాలా రావడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్, మీరు ఫోర్స్ చేసినా జరిగే ప్రాసెస్ కాదు. కాబట్టి చాలామంది ఆ తొందరలో ఇంకో పర్సన్ని మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ఎప్పుడు వస్తారా సెకండ్ పర్సన్, మీ టైం అంతా వేస్ట్ అవుతుంది అని
ఎదురు చూస్తున్నారు సెకండ్ పర్సన్ కోసం. పాస్ట్ పర్సన్తో ఇంకా లైఫ్ వద్దు, అంత కష్టాలు పెట్టిన పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండలేము అన్న విషయం కూడా ఆలోచిస్తున్నారు మీరు. సో అది మీ ఇష్టం. అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే వస్తారో మీ లైఫ్లోకి, మీలో కొంతమందికి కలెక్టివ్కి ఆ సెకండ్ పర్సన్ మీ ఫ్యూచర్ స్పౌస్ అవుతారు. ఆ సెకండ్ పర్సన్ కూడా చాలా అండర్స్టాండింగ్ ఉంటారు, సేమ్ మీలానే ఉంటారు. నేను నా ప్రతి వీడియోలో చెప్తున్నా, మీరు ఒక ఎంప్రెస్ అయితే సెకండ్ పర్సన్ ఒక ఎంపరర్, మీరు ఒక ఎంపరర్ అయితే ఆ సెకండ్ పర్సన్ ఒక ఎంప్రెస్. అట్లా ఈక్వల్ ఉంటారు అన్ని విషయాల్లో. కొందరికి ఆ క్యాస్ట్ విషయంలో కూడా సేమ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, సేమ్ రిలీజియన్, సేమ్ క్యాస్ట్, సేమ్ స్టేటస్, అండ్ ఇన్కమ్ కూడా ఈక్వల్ ఉంటుంది, ఈక్వల్ స్టేటస్ ఉంటుంది. సో అలా ఉండటం వల్ల మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. కొంతమందికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయడం, ఆ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం, మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది విదిన్ షార్ట్ పీరియడ్. అందుకే చెప్పాను సెకండ్ పర్సన్ విల్ బీ యువర్ ఫ్యూచర్ స్పౌస్ అని చెప్పాను నేను. కొంతమందికే, అది కూడా అందరికీ కూడా కాదు. అందరూ సెకండ్ పర్సన్ ఇన్వైట్ చేస్తారా వాళ్ళ లైఫ్లోకి అని అంటే నో, అందరికీ ఇష్టం ఉండదు అలా. ఎవరైతే ఫస్ట్ పర్సన్, పాస్ట్ పర్సన్తో ఎవరైతే చాలా బాధపడ్డారో, సెల్ఫ్ ఎస్టీమ్కి దెబ్బతినిందో, అంటే రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేశారో వాళ్ళతో, అలాంటి వాళ్ళు పాస్ట్ పర్సన్ని వద్దు అని అనుకుంటున్నారు. బట్ మీ పాస్ట్ పర్సన్కి కూడా మీరంటే చాలా రెస్పెక్ట్ అయితే ఉంది, అదైతే నిజం. అండ్ ఫ్యూచర్లో కూడా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మీకు అండర్స్టాండింగ్గా, సపోర్టింగ్గా ఉంటారు, మిమ్మల్ని కేరింగ్గా చూసుకుంటారు. ఓవర్ కేరింగ్ అనమాట. ఇంకా మీరు ఎప్పుడు చూసుండరు అలా. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా చూసుకున్నారో మీ పాస్ట్ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే చూసుకోబోతున్నారు ఫ్యూచర్లో రీయూనియన్ తర్వాత. సో ఒకవేళ మీరు నెగిటివ్గా రియాక్ట్ అయినా, హార్ష్గా, అగ్రెసివ్గా రియాక్ట్ అయినా మీ పాస్ట్ పర్సన్తో, అవన్నీ కూడా ఫేస్ చేయటానికి రెడీ అయినప్పుడు మీ ముందుకు వస్తారు. ఫేస్ చేయటానికి రెడీ అయ్యారు, ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యారు, ఏమైనా అనొచ్చు, అనడానికి మీకు రైట్స్ ఉన్నాయి, ఫుల్ రైట్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకు అంటే మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు కాబట్టి మీకు అలా బిహేవ్ చేసే రైట్స్ ఉన్నాయి మీకు. సో అవన్నీ భరించాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ పాస్ట్ పర్సన్ది. అది కూడా జరుగుతుంది, అవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు సడన్గా ఏదైనా అనకూడని మాట అన్నా కూడా ఏమీ అనుకోరు, ఫీల్ అవ్వరు. ఎందుకంటే అంతకంటే దారుణంగా బిహేవ్ చేశారు మీతో పాస్ట్లో. సో ఇప్పుడు మీరు ఎన్నన్నా కూడా పట్టించుకోరు, మీరే కావాలి అన్న ఇదిలో స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉన్నారు మీ పాస్ట్ పర్సన్. బట్ సెకండ్ పర్సన్తో ఆ సిచ్యువేషన్ అసలు రాదు మీకు. మీ సెకండ్ పర్సన్కి అలాంటి ఐడియాస్ ఉండవు మైండ్లో. ఏవో ఇంకెవరినో ఇష్టపడడం, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చీట్ చేయటం, అలాంటివన్నీ ఏమి ఉండవు. మీ సెకండ్ పర్సన్ లైఫ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ అలాంటివి ఏమీ కానీ ఉండవు. మీకు ఇన్ కేస్ ఈ పాస్ట్ హిస్టరీ ఏదైతే ఉందో అది ఉంది అని తెలిసినా కూడా మీ సెకండ్ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు చెప్పకుండా ఆ రిలేషన్ని మీరు యాక్సెప్ట్ చేయనక్కర్లేదు, మీరు చెప్పచ్చు. మీరు చెప్పినా కూడా మీ సెకండ్ పర్సన్ ఏమీ అనరు. ఎందుకు అనంటే అవన్నీ ఈ రోజుల్లో కామన్ అయిపోయినాయి. అలా ఆ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది మీ సెకండ్ పర్సన్కి. సో ఇప్పుడు రిలేషన్లో ఉన్నారా లేదా అనేది మీ సెకండ్ పర్సన్కి కావాలి. లేదు రిలేషన్ కట్ చేసుకున్నాను కంప్లీట్గా అని అనుకుంటే
నాతో కంటిన్యూ అవ్వు అని కూడా చెప్తారు మీ సెకండ్ పర్సన్. చాలా అండర్స్టాండింగ్ పర్సన్, సపోర్టింగ్గా ఉంటారు, కేరింగ్గా ఉంటారు అండ్ ఫ్యామిలీ పర్సన్, ఒక మ్యారేజ్ మెటీరియల్. సో ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి మనకి 2. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం అన్ని రాసుల వాళ్ళకి ఈ వీడియో చూసుకోవచ్చు. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.